బేహద్ పరం శాంతి. కృష్ణావతారం జ్ఞానం వేరు, బేహద్ జ్ఞానం వేరు అని బాపూజీ చెప్తూ ఉన్నారు. కృష్ణావతారం సమయం నాటి జ్ఞానం నేటి జ్ఞానానికి పూర్తి భిన్నంగా ఉంది. కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానం అవసరమని ముందే చెప్పాను అంటున్నారు. ఇక్కడ కొత్త ప్రపంచం అంటే ఎవరు ఊహించలేనంత సరికొత్త ప్రపంచం. బ్రహ్మకుమారీస్లోకి వెళ్ళిన వారికైతే వాణిల ద్వారా తెలుస్తుంది. బేహద్ తండ్రి బేహద్ పిల్లలతో బేహద్ విషయాలు మాట్లాడతారు అని చెప్పడం జరిగింది కదా. బేహద్ జ్ఞానాన్ని ఇచ్చి బేహద్ విశ్వ పరివర్తన చేసేటువంటి వారు బేహద్ తండ్రి. ఆత్మల ముక్తి, జీవన్ముక్తి సంబంధించిన కార్యం ఈరోజు వరకు దీని గురించి ఎవరు ఊహించలేదు, అర్థం చేసుకోను లేదు. ఇలాంటి జ్ఞానాన్ని ఎవరు ఇవ్వనూ లేదు. ఇక్కడ కేవలం ఒక భూమి గురించి, ఒక బ్రహ్మాండం, గెలాక్సీ, యూనివర్స్, గ్రేట్ యూనివర్స్ గురించో కాదు, మల్టీవర్స్ అనేక విశ్వాల సమూహం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ బేహద్ అంటే అన్లిమిటెడ్ జ్ఞానం ఆధారంగా ఇతర గ్రేట్ మల్టీవర్స్ పరమతత్వాల ప్రపంచం ఉందని, అది అమర్లోకమని, అక్కడ మృత్యులోకం లేదని, కేవలం సోలార్ సిస్టంలోనే ఒక్క మృత్యులోకం ఉన్నదని, ఈ మల్టీవర్స్లో ఈ సోలార్ సిస్టంలో స్థూల సృష్టి మృత్యులోకం తయారయ్యిందని, ఇలాంటి ప్రపంచం ఇంకా సాగదు. అందుకే సంపూర్ణ పరివర్తన అనేది ఒక అసాధ్యమైన కార్యం. ఈ అసాధ్యమైన కార్యాన్నే సాధ్యం చేయాలి అని 33 కోట్ల దేవతల ఆత్మలైన బేహద్దు ఆత్మలు లైన ప్రతి ఒక్క ఆత్మ మొదటి జ్ఞానాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని చివర్లో జ్ఞానమేలోనే నడుస్తూ ఉండాలి. అంతిమంగా ప్రపంచంలోని ప్రతి మూలను జ్ఞానం వెళ్తుంది. ప్రతి చోట కేవలం జ్ఞానమే ఉంటుంది. కొత్త ప్రపంచం కోసం మరి కొత్త జ్ఞానం గురించి ఆలోచిస్తారు. అందరూ జ్ఞానాన్ని తీసుకొని యోగం చేస్తారు. ఆత్మస్వరూపంలో స్థిరపడి పరమశాంతి వాతావరణం ద్వారా పరమశాంతిని నింపుతారు. ప్రజలకు పరమశాంతి లభిస్తుంది. ఆ తర్వాత అంతిమంగా పరమశాంతితో పాటు పరం లైట్, దివ్యకాంతి వ్యాపిస్తుంది. అప్పుడు వాతావరణంలో శక్తి నిండుతుంది. తద్వారా ఆత్మలో అన్నిటికీ ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. మొదట భారతదేశంలో పరమశాంతిని నింపుతారు. ఆ తర్వాత నెమ్మదిగా భారతదేశంలోనే ముక్తి, జీవన్ముక్తి కార్యం మొదలవుతుంది. ఆ పైన పూర్తి బ్రహ్మాండంపై, ఆ తర్వాత నెమ్మదిగా గెలాక్సీ, యూనివర్సులు, మల్టీవర్స్లో కూడా పరివర్తన కొనసాగుతుంది. కొత్త ప్రపంచాన్ని నిర్మించాలి అనుకునేటువంటిది బాపూజీ లక్ష్యము. అయితే ఈ యొక్క కార్యం అసాధ్యమైన పని. అసాధ్యమైనదే సాధ్యం చేయటం బాపూజీ పని. ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటూ పరమశాంతి వైబ్రేషన్లను వ్యాపింప చేయటం. మీరు గృహస్థంలో ఉంటూనే గృహస్థాశ్రమ ధర్మాన్ని శ్రేష్టమైనదిగా భావించి మరి అన్ని కర్మయోగిగా అవుతూ కార్యాన్ని సాధించాలి. బేహదాత్మలైన మీరు 33 కోట్ల దేవతలు కూడా వీరు మొదటి సబ్జెక్టు జ్ఞానమే. మొదట జ్ఞానాన్ని గ్రహించండి. బేహద్ జ్ఞానం, అన్లిమిటెడ్ అనంతమైన జ్ఞానము, విశ్వ జ్ఞానము మొదటి సబ్జెక్టుగా తీసుకొని యోగం చెయ్యండి. యోగ బలం ద్వారా పరమశాంతి వైబ్రేషన్ను వ్యాపింపచేసి ఆత్మలన్నిటికీ ముక్తి, జీవన్ముక్తి ప్రసాదించండి. అందుకే ఇది జ్ఞాన మార్గం. కృష్ణ అవతారంలో ఈ జ్ఞానం లేదు. ఈసారి సరికొత్త జ్ఞానం వచ్చింది. కొత్త జ్ఞానాన్ని ఆలోచించండి, ఎంతో అర్థం చేసుకోండి. కొత్త జ్ఞానాన్ని భూమిపైకి తీసుకురావటానికి ఎంతో శ్రమ పట్టింది. చరిత్రలో మొదటిసారిగా ఆల్మైటీ అథారిటీ సర్వశక్తి సాగరుడు సాకార రూపంలో భూమి మీదకు వచ్చారు. ఆయనే స్వయంగా అబ్జర్వేషన్ చేసి జ్ఞానాన్ని భూమి మీదకు అందించారు. విశ్వ పరివర్తన కోసం ఎలాంటి కార్యం చేయాలో నిర్దేశిస్తున్నారు. ఈ విశ్వ పరివర్తన సమస్త మల్టీవర్స్ను మార్చడానికి ఉద్దేశించినది. కాబట్టి ఇక ముందు మృత్యులోకాన్ని ఉంచకూడదని బాపూజీ కాన్సెప్ట్. పరం మహాశాంతి. నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. బాపూజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. తెలుగులో అప్లోడ్ చేసే వీడియోలో నోటిఫికేషన్లు పొందండి. పరం శాంతి. నమస్తే. ధన్యవాదాలు.